ఉత్తర ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి సకల దేశాలన్నిటినీ, మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ కూడా ఒక పెద్ద ముఠాగట్టి దానికి ఆధునిక సోవియట్ బ్లాక్ అనే పేరు పెట్టాడు. ఇవాళ అదే సోవియట్ రష్యా. ఆఖరి కాలములో ఇలా మీరు చేస్తారని యెహెజ్కేలు చెప్పాడు. ఆ చెప్పిన ప్రవచన ప్రకారంగా ఇవాళ రష్యా ఈ దేశాలను కలిగి ఉంది. ఈ యొక్క రష్యా వాడు ఈ రకంగా ఉత్తర రాజ్యాలను వేసుకుని ఉక్రెయిన్లో యుద్ధము దిగాడు. ఉక్రెయిన్లో యుద్ధము ఎవరి మీదో కాదు, యూదుడి మీద. ఆ యొక్క ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిన 5 రోజుల కల్లా జెలెన్స్కీని చంపేస్తాను అంటే ఇస్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెనెట్ ఒక్కసారిగా మాస్కో నగరంలో విమానం వేసుకుని దిగేశాడు. ఏం మాట్లాడాడో 2 గంటలు మాట్లాడాడండి. ఆ 2 గంటల్లో రష్యా ఓడి మీద గుండె ఇంటికలు ఊడిపోయినాయి. దెబ్బకు జారిపోయింది అడుగుండి. నాయన ఇంకా ఈడు యూదుడా, ఈయన్ని చంపితే మనం బతకమని ఈ పూటకి ఏగ కూడా జెలెన్స్కీ మీద వాలకుండా ఇస్రాయేల్ కాపలా కాస్తుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ ఇస్రాయేల్ దేశాన్ని నాశనము చేయడానికి చాలా పెద్ద ప్లానే వేశాడు. అరబ్బులందరినీ కూడా అతని వైపు తిప్పుకొని అలక్సా మసీదుని మీకే ఇప్పిస్తాను, పాలస్తీనాకి ఓటేస్తానని ప్రపంచంలో అనేక దేశాలను వాళ్ళకి మద్దతుగా లాక్కొచ్చి అప్పట్లో 2017లో ఆలయాన్ని కట్టడానికి పర్మిషన్ ఇస్తే ఆ ఆలయము కట్టకుండా ఆపేసి ఆ యొక్క పర్మిషన్ రద్దు చేయడానికి అనేక దేశాల మద్దతును కూడగట్టి రష్యా వాడు చేసిన ఆ కుట్ర ఇశ్రాయేలీలు చూశారు. ఈయన్ని ఏసేయాలనుకున్నారంతే. నేను వెంటనే 2022వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున యుద్ధాన్ని ప్రారంభించక ముందు జెలెన్స్కీని 2019లో అధ్యక్షుని చేశారు. అప్పుడు జెలెన్స్కీ అధ్యక్షుడిగా ఉండి రష్యా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూల్చేయాలా, రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయిల్ గన్లను అయిపోవాలా, రష్యా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను